కిందటిసారి వీడియోలో 'ఇన్‌స్పైర్డ్' అనే పుస్తకం గురించి మాట్లాడుతూ, దాంట్లో కల్చర్ అనే విషయం గురించి ఆహ్, మార్టిన్ కెగన్ అనే ఆయన ఏం చెప్పారనే దాని గురించి చదువుతున్న తర్వాత, మరో పుస్తకం 'ద హ్యాపీ ఇండెక్స్' అనే పుస్తకం చూస్తున్నాను. ఈ 'హ్యాపీ ఇండెక్స్' అనే పుస్తకాన్ని జేమ్స్ టిమ్సన్ అనే ఆయన రాశారు. ఈయన ఇదే టైటిల్ తోటి 'ద హ్యాపీ ఇండెక్స్' అనే టైటిల్ తోటి 2 పుస్తకాలు రాశారు. మొదటి పుస్తకం పేరేమిటంటే 'పీపుల్ ఫస్ట్ అప్రోచ్ టు లీడర్‌షిప్' అని. రెండో పుస్తకం ఇదేమిటంటే 'లెసన్స్ ఇన్ అప్‌సైడ్ డౌన్ మేనేజ్‌మెంట్'. ఈ ట్యాగ్‌లైన్‌ని బేస్ చేసుకొని ఈ పుస్తకం యొక్క స్పిరిట్‌ని ఈయన రాశారు. నేను ఇప్పుడు చెప్పబోయే పుస్తకంలో ఒక ముఖ్య విషయం నాకు బాగా నచ్చి దాని గురించి మీతో షేర్ చేసుకుంటున్నా. దీంట్లో ఈయన ఒక చోట ఏమని చెప్తారంటే, కంపెనీ కల్చర్ ఈజ్ ఆల్సో కస్టమర్ కల్చర్ అని చెప్తారు. దీనికి ఈయన ఈ చాప్టర్లో ఇచ్చిన ఉదాహరణ ఏమిటంటే, 2 ఉదాహరణలు ఇచ్చారు. ఒక ఉదాహరణ ఏమిటంటే, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి పేషెంట్స్ని చూడ్డానికి వాళ్ళ రిలేటివ్స్ వెళ్ళి పర్మిషన్స్ తీసుకునేటప్పుడు పరిస్థితిని అనుగుణంగా ఒక్కొక్కసారి ఆ డాక్టర్స్ కానీ సర్వింగ్ స్టాఫ్ కానీ వాళ్ళని అలౌ చేయకపోవచ్చు. ఎమోషన్ స్టేట్లో ఉన్నటువంటి ఆ పేషెంట్స్ యొక్క రిలేటివ్స్ వాళ్ళంతా కూడా పరిస్థితిని అర్థం చేసుకోకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఆవేశాన్ని వ్యక్తపరిచేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే, ఆ స్టాఫ్ ఈ అనవసరమైనటువంటి ఎమోషన్ని తట్టుకోవడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు మనుషులే కాబట్టి ఒక్కొక్కసారి వాళ్ళు కూడా దే బ్రేక్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ అనే విషయాన్ని కూడా ఆయన ఒకసారి చెప్తారు. ఇది చెప్తూనే ఇంకొక పాయింట్ కూడా ఈ ఆథర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏమిటంటే, స్కూళ్ళు కూడా ఇలాంటి స్టేట్ని అనుభవిస్తాయి అని చెప్తారు. ఎలా అంటే, టీచర్లు పిల్లలు పెట్టేటువంటి ఇబ్బందిని క్లాస్ రూమ్లో అనుభవించి అయినా కూడా వాళ్ళ యొక్క ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయకుండా పిల్లల యొక్క భవిష్యత్తుని దారిలో పెట్టడం కోసం వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కొక్కసారి పిల్లలు సరిదిద్దుతారు, ఒక్కోసారి పిల్లలు సరిగ్గా ఉండకపోవచ్చు, వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయొచ్చు, పెర్ఫామ్ చేయకపోవచ్చు, ఫర్ వేరియస్ రీజన్స్. ఎందుకు అనే విషయం మనం పక్కన పెడితే, పెర్ఫామ్ చేయనటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ స్కూల్కి వచ్చి ఈ టీచర్స్ మీద వాళ్ళ యొక్క ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఇది కూడా మంచి స్టేటే కాదు అని ఈ డాక్టర్ తెలియజేస్తూ, పిల్లల యొక్క ఎడ్యుకేషన్ అనేటువంటిది టీచర్లకు ఎంత బాధ్యత ఉందో, ఇంటి దగ్గర పేరెంటల్ ఎడ్యుకేషన్ కూడా అంతే సమానమైనటువంటి బాధ్యత కలిగి ఉంది అని చెప్పని ఈయన చెప్తారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు గుర్తొచ్చినటువంటి ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీరు చెప్పండి, లేదా మీరు ఆలోచించండి. నేను పనిచేస్తున్నటువంటి ఒక సంస్థలో చిన్నపిల్లలు పేరెంట్స్తో కలిసి వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఆ చిన్నపిల్లలతో మాట్లాడుతూ నేను గబుక్కున హైఫై ఇవ్వమని అన్నప్పుడు కొంతమంది పిల్లలు రెస్పాండ్ అవుతారు, కొంతమంది పిల్లలు రెస్పాండ్ అవ్వరు. షై ఉన్నటువంటి పిల్లలు రెస్పాండ్ అవ్వరు, వాళ్ళు గబుక్కున తల్లి చాటును తండ్రి చాటును దాక్కుంటారు. ఇలాంటి 2 స్టేట్సే నేను గమనించాను. ఒకటి స్టేట్ అంటే వాళ్ళు చొరవ తీసుకుని ముందుకు వచ్చి నాకు హైఫై ఇవ్వడం. రెండో స్టేట్ ఏంటంటే కొంచెం సిగ్గుతోటి భయపడి అమ్మ పక్కనో నాన్న పక్కనో చేరడం. ఇవాళ పొద్దున్న ఒక స్కూల్ దగ్గరికి వెళ్ళి, ఎవరినో స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళి వారిని దింపేసి వస్తున్నప్పుడు అక్కడ కొంతమంది చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లల్ని కూడా హైఫై ఇవ్వమని ఇలా అడిగితే, 4 ఇన్స్టెన్స్లో ఒక ఇన్స్టెన్స్లో చిన్నపిల్లవాడు పరిగెత్తుకుంటూ వచ్చి గబుక్కున హైఫై ఇచ్చాడు. ఒక అమ్మాయి కూడా కొంచెం హెసిటేట్ చేసిన కాసేపు చూసి అటు పక్కన ఇటు పక్కన చూసి వచ్చి ఇచ్చింది. ఇంకొక అమ్మాయి గబుక్కున సిగ్గుపడి వాళ్ళ పేరెంట్ పక్కకి వెళ్ళిపోయింది. కానీ 4వ వ్యక్తి మాత్రం ఒక అనవసరమైనటువంటి పదాన్ని ఉచ్చరించాడు.
ఆ చిన్న పిల్లవాడు వాడి వయసు ఎంత ఉంటుంది? మహా అయితే ఒక 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, మహా అయితే 10 ఏళ్ళు ఉంటుంది అంతే. అంత వయసులో ఉన్నటువంటి చిన్న పిల్లవాడికి అలాంటి దుర్భాషలు ఆడడం అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే, అది స్కూల్లో వాళ్ళు నేర్పించారంటే స్కూల్లో వాళ్ళు తప్పనిసరిగా నేర్పించి ఉండకపోవచ్చు. పేరెంట్స్ నేర్పించారంటే వాళ్ళు కూడా నేర్పించి ఉండకపోవచ్చు. కానీ ఇలా మాట్లాడకూడదు అనే విషయాన్ని ఆ పేరెంటల్స్ చెప్పి ఉండకపోవచ్చు. అదే కనుక స్కూల్లో చెప్పుంటే స్కూల్లో అనకపోయిండేవాళ్ళు. నేను స్కూల్ బయట ఉన్నాను కాబట్టి స్కూల్లో అన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి వ్యక్తికి కూడా కల్చర్ అనేటువంటిది చాలా 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 ముఖ్యం. అలాగే ప్రతి వ్యవస్థకి కూడా కల్చర్ చాలా ముఖ్యం. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఈయన మాటల్లో చెప్పాలంటే, ఈయన ఏమని చెప్తాడంటే, అంటే నాకు పూర్తిగా అర్థమై నాకు రాసుకున్న విషయం ఏంటంటే, మనం మన దగ్గర పనిచేసేటువంటి ఎంప్లాయీస్ని కనుక మనం నమ్మి వాళ్ళ మీద కనుక ఒక ఆనందమైనటువంటి ఎమోషన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళే మన కస్టమర్స్ని బాగా చూసుకుంటారు అనేటువంటిది ఈయన ఉద్దేశం. ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతూ ఉంటే ఐ రిపీట్ ఇట్. When employees are trusted and were kept happy, they serve their customers better, which echoes or in turn leads to a successful business. ఈ వ్యక్తి గురించి కాకపోయినా నేను మేనేజర్గా దాదాపు 14-15 సంవత్సరాలు చేశాను. నేను పనిచేసినటువంటి ప్రతి టీంలో కూడా నేను ఒకటే మాట చెప్తాను, ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ. మీరు తప్పు చేసినా పర్వాలేదు, డూ ఇట్. ఇఫ్ యూ డూ అ మిస్టేక్, యూ రియలైజ్ ఇట్, డూ లెట్ మీ నో, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ డూ అ మిస్టేక్, యూ డోంట్ రియలైజ్ ఇట్, ఐ టెల్ యూ దట్ దిస్ ఇస్ అ మిస్టేక్, యూ హ్యావ్ టు రియలైజ్ ఇట్. ఇక్కడ ఒక అగ్రిమెంట్ బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ ద పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ జరిగితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు బాగా పనిచేస్తారు అనేటువంటిది నా అభిప్రాయం. మరి మీరేమంటారు?